హలో ఎవ్రీవన్. కొంతమందికి బ్రష్ చేసుకునేటప్పుడు చిగుళ్ళలోకెళ్ళించి రక్తం రావడం కానీ, బ్యాడ్ స్మెల్ రావడం కానీ, పళ్ళు లూజ్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. మీకు కూడా అలానే జరుగుతుందా? సో ఈ వీడియో మీకోసమే. మొన్న ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చారు. 32 ఇయర్స్ ఉంటాయి. తనకి టోటల్ పనులనేవి లూజ్ అవుతుంది. ఎందుకు లూజ్ అయ్యాయి అని ఎగ్జామిన్ చేస్తే తనకి పెరియోడాంటల్ ప్రాబ్లం ఉంది. అసలు ఈ పెరియోడాంటైటిస్ అంటే ఏంటి, జింజైవైటిస్ అంటే ఏంటి అంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టును తీసుకోండి. చెట్టు కింద మట్టి గట్టిగా ఉంటేనే చెట్టు గట్టిగా ఉంటుంది. ఈ సాయిల్ చెట్టుని గట్టిగా హోల్డ్ చేస్తుంది. అదే కానీ ఈ సాయిల్ లూజ్ అయిపోవడం కానీ, ఆ సాయిల్ పాడైపోవడం, డ్రై అయిపోవడం జరిగింది అంటే సాయిల్ లూజ్ అయిపోతుంది, చెట్టు కూడా కింద పడిపోతుంది. సేమ్ అలానే మనము ఆహారం తీసుకునేటప్పుడు, మనం తినేటప్పుడు చిగుర్లలో ఫుడ్ ఇరుకుతుంది. సో ఎప్పుడైతే ఆ చిగుర్లలో మీరు ఫుడ్ సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే ఏమవుతుంది అంటే జింజైవైటిస్ వస్తుంది, గమ్ ఇరిటేషన్ అయ్యి. దాని తర్వాత తరచుగా బ్లీడింగ్ రావడం జరుగుతుంది. దీన్ని కూడా మీరు నెగ్లెక్ట్ చేయడం, ఈ పేషెంట్ లాగా మీరు నెగ్లెక్ట్ చేశారు అంటే దాన్ని కిందంతా ఎముక లాస్ అయిపోయి పన్ను లూజ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే చిగురు గట్టిగా ఉంటుందో పన్ను కూడా గట్టిగా ఉంటుంది. ఎప్పుడైతే చిగురు లూజ్ అయిపోతుందో అప్పుడు పన్ను కూడా లూజ్ అయిపోయి కింద పడిపోతుంది. సో దీన్నే పెరియోడాంటైటిస్ అంటారు. సో మీరు ఎప్పుడైనా కానీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ప్రివెన్షన్ ఏంటి అంటే, మీకు అలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు డెంటల్ విజిట్ ఖచ్చితంగా చేయాలి. ఎవ్రీ 6 months ఖచ్చితంగా క్లీనింగ్ చేయించుకోవాలి. అండ్ మార్నింగ్ అండ్ నైట్ బ్రష్ చేసుకోవాలి. అండ్ డెంటల్ ఫ్లాస్ ఖచ్చితంగా చేయాలి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.